బ్రో ఈరోజు అల్లు అర్జున్ గారిని అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఆయన పైన 18 ప్రశ్నలు వేశారని తెలుస్తుంది. సో వీడియో ప్రూఫ్ తో సహా ఆయన అడిగారని. అవును. అయితే ఏదైతే ఇప్పుడు విచారణకు తీసుకెళ్లారో ఆ విచారణ దాదాపుగా ఒక 3 గంటల పాటు విచారణ జరిగింది. సో ఆ విచారణ జరుగుతున్నంత సేపు కూడా ఒక మీడియా పర్సన్ ని కానీ సాధారణ ప్రజల్ని కానీ ఎవరిని కూడా పోలీసులు కట్టుదిట్టంగా అందరినీ కూడా కట్టిపడేస్తారు అనమాట. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది, చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం అంతా కూడా ఏ రోడ్డు ఉన్నా రోడ్ ని అక్కడికక్కడే బ్లాక్ చేసేసారు. తాడుకొని మళ్ళీ ఎటువంటి సంఘటన జరగకూడదు, ఇక్కడ మళ్ళీ జనాలు రాకూడదు, ఫ్యాన్స్ రాకూడదు అని చెప్పి పోలీసులు ముందు జాగ్రత్తగా అంటే ఇంతకు ముందు పోలీసు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ చూసారు, ప్రజలందరూ కూడా అందరూ ఒకటేసారి రావడం, వాళ్ళ మీద పడిపోవడం. సో ఇప్పుడు పగడ్బందీగా ప్లాన్ చేస్తారనమాట. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలని చెప్పారు, ముందే చెప్పారు కాబట్టి అంత ప్లానింగ్ చేసుకున్నారు. బ్యారికేడ్లు పెట్టేశారు, తాళ్లతో కట్టేశారు. సో మొత్తానికి కనీసం మీడియా పర్సన్లు కూడా గీత దాటి లోపలికి వెళ్ళనివ్వలేదు. సో ఈ 3 గంటల విచారణలో ఏమి అడిగారంటే చాలా క్వశ్చన్స్ అడిగారు. దాదాపు ఒక 18 నుంచి 20 వరకు 25 వరకు క్వశ్చన్స్ కూడా అడిగారని తెలుస్తుంది. సో అందులో కీలకమైన అంశాల గురించి మాట్లాడారు. సో ఏవైతే ఇక్కడ థియేటర్ దగ్గర ఇష్యూ జరిగిందో, మీరు ఏ సమయానికి వెళ్ళారో, పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారో, అక్కడ వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంతమంది వచ్చారు, అక్కడ రేవతి చనిపోయిన తర్వాత మీకు నిజంగానే తెలుసా తెలియలేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడిగినప్పుడు ముఖ్యంగా ఆయన మాత్రం తడుముకోకుండా ఆన్సర్ చెప్పాడు. కాకపోతే కొన్ని ఆన్సర్లు అని చెప్పిన తర్వాత వాళ్ళు వీడియో ప్రూఫ్స్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ చూపించి మరీ అడిగారు. ముఖ్యంగా అక్కడ రేవతి చనిపోయిన తర్వాత మీకు అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పారా లేదా, ఏసీపీ డీసీపీ లోపలికి వచ్చి కలిసారా అని అడిగినప్పుడు ఆ రేవతి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన తెలిసి కూడా ఆయన మళ్ళీ ర్యాలీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి వాళ్ళు పోలీసులు ప్రస్తావించుంటే అప్పుడు అల్లు అర్జున్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆధారాలతో పాటు వాళ్ళు నిరూపిస్తున్నారు. ఎట్లా అంటే ఇన్ని రోజుల పాటు అల్లు అర్జున్ నాకేం తెలియదు, ఆమె చనిపోయిందని తెలుసు కానీ నెక్స్ట్ డే మాకు తెలుసు, చనిపోయినప్పుడు తెలియదని ఆయన అంటున్నాడు. పోలీసులు ఏమంటున్నారు, చనిపోయిన వెంబటే మీకు వచ్చి చెప్పాము, మీరు వెళ్ళలేదని వాళ్ళు అంటున్నారు. సో దానికి ఈయన ఏమన్నాడు, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏసీపీ డీసీపీ గారిని వచ్చి కలిసారంటే లేదు, నన్ను ఎవరు కలవలేదు, మీడియాకి నా మీద అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సో అప్పుడు వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూపించారు, మనము చూసాం. అవి ఇక్కడ పోలీసులు క్లియర్ గా కనిపిస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. సో ఇది చూపించిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఆధారాలు చూపించిన తర్వాత ఇంకేం మాట్లాడతారు, నోటి వెంట మాట రాదు. సో దీంతో పాటు ఇంకేంటంటే రేవతి చనిపోయిందని మీకు నెక్స్ట్ డేనే తెలిసిందా అని మళ్ళీ అడిగారు. తెలుసు, కాకపోతే మళ్ళీ అడిగారు కూడా ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తావించారు కదా, నాకు ఖచ్చితంగా నాకు నెక్స్ట్ డేనే తెలిసింది, తెలియదు అని చెప్పారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు, లేదు మేము ఆయనకి చెప్పిన తర్వాత ఆయన బయట తీసుకొచ్చాము వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా దీని గురించి ఇంకా ఆయన అక్కడ ఏం ప్రస్తావించుంటారో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకంటే వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చెప్పాలన్నా కూడా కొంచెం ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది. అంటే అన్ని ప్రూఫ్స్ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి, కాకపోతే విచారణ జరిపించాలి. ఈ విచారణలో మనం అడిగే క్వశ్చన్స్ కి ఆయన ఏం సమాధానం చెప్తాడు, మన దేవుడు ఆధారాలకు తగ్గట్టుగానే చెప్తాడా, దానికి వ్యతిరేకంగా చెప్తాడా, సో ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. కాకపోతే దాని అసలు విషయం ఏంటి, ఏం డెసిషన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఆ డెసిషన్ కానీ ఆ మీటింగ్ అంతా కూడా బయట విచారణ చేశారు సీక్రెట్ గా, అది ఎవరికి తెలియదు. కాకపోతే ఎవరైనా చొరవ తీసుకొని వాళ్ళ లీగల్ అడ్వైజర్ లేకపోతే ఎవరో ఒకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పలానా ఈ విషయాలు మాట్లాడడం అని చెప్తే అప్పుడు తెలుస్తుంది ఏం మాట్లాడారు. సో క్వశ్చన్స్ అయితే 18 నుంచి 25 వరకు అడిగారు. అందులో ఈ కీలకమైన అంశాలు కొన్ని అయితే వాళ్ళు అడిగారు. సో వాటికి ఆయన చెప్పిన సమాధానాలు, వాళ్ళు చూపించిన ప్రూఫ్స్ అన్ని కూడా చూసిన తర్వాత మరి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారో మనకి ఎప్పుడు తెలుస్తుంది చూడాలి.